సుగ్రీవుడు మానవ జాతికి చెందినటువంటి వాడు కూడా కాదు, వానర జాతికి చెందినటువంటి వాడు. అంటే స్నేహము విషయంలో రామచంద్రమూర్తి హెచ్చు తగ్గులు చూడడు. స్నేహము విషయంలో రామచంద్రమూర్తి జాతి భేదములు చూడడు. ఈ రోజుల్లో ఆఫీసుల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే వెంటనే వీళ్ళు గుసగుసలు చేసుకుంటారు. వీళ్ళు ఏమట్లు, వీడెవరు, ఏంటి, మనవాడేనా కాదా, రకరకాలు. రామచంద్రమూర్తి ఏం నేర్పిస్తున్నాడు? స్నేహము విషయంలో జాతి భేదములు చూడడు, స్నేహము విషయంలో హెచ్చు తగ్గులు చూడడు. ఇంకొకడు రామచంద్రమూర్తి స్నేహితుడి హోదా ఇచ్చినటువంటి అతను విభీషణుడు, రావణాసురుడి తమ్ముడు. కనుక లక్ష్మణస్వామి చేత హనుమంతుడితో మాట్లాడిస్తున్నాడు. ఎందుకంటే తనే మాట్లాడచ్చుగా అంటే కాదు, సాటి భక్తులతో మెలగవలసినటువంటి తీరు, సాటి భక్తులతో మెలగవలసిన విధానము లక్ష్మణస్వామికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడండి రామచంద్రమూర్తి. భగవంతుడు ఎప్పుడూ కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ ఈ కిష్కింధకాండలో 3 సార్లు వస్తుంది. ఈ పాయింట్ తనను పూజిస్తే మాత్రమే భగవంతుడు సంతోషించాడు. సాటి భక్తులతో నువ్వు ఎట్లా ఉన్నావు అది కూడా భగవంతుడు గమనిస్తాడండి. భగవంతుడితో చక్కగా ఉంటున్నాము, రోజు గుడికి వస్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, మిగతా వాళ్ళతో మనకు అనవసరం, మిగతా వాళ్ళతో తగాదా పెట్టుకున్నా పర్వాలేదు అని అనుకుంటే పొరపాటు. సాటి భక్తుల రూపంలో ఉన్నటువంటి వాడు కూడా భగవంతుడే. వాళ్ళతో ఎలా ఉంటున్నాము అనేటువంటిది కూడా లెక్కలోకి వస్తుంది. సరే, లక్ష్మణస్వామి చెప్తాడు తన వృత్తాంతము. హనుమంతుడు వీళ్ళిద్దరినీ కూడా చెరొక భుజం మీద కూర్చుండబెట్టుకొని ఆ ఋష్యముఖ పర్వతానికి తీసుకొస్తాడండి. చూడండి, హనుమంతుడి అదృష్టము, సాక్షాత్ పరమాత్మని భుజంపై ఉంచుకొని ఆ పర్వతం దగ్గరికి తీసుకొచ్చాడు. సుగ్రీవుణ్ణి చల్లబరుస్తాడు. ఆయన ఆందోళన, ఆయన టెన్షన్ తగ్గింది. వీళ్ళిద్దరికీ మిత్రబంధాన్ని ఏర్పాటు చేస్తాడు. అగ్నిసాక్షిగా మిత్రబంధాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏమిటి మిత్రబంధంలో కండిషన్ అంటే కనుక, సుగ్రీవుడికి కావాల్సినటువంటి పనిని రామచంద్రమూర్తి చేసి పెట్టాలి, రామచంద్రమూర్తికి కావాల్సినటువంటి పనిని సుగ్రీవుడు చేసి పెట్టాలి. సుగ్రీవుడు మొదటే ఏడుపు మొహం పెడతాడు. చూసావా, మా అన్నయ్య అయినటువంటి వాలి నన్ను దేశ బహిష్కరణ శిక్షకు గురి చేశాడు, ఇదిగో ఇట్లా బ్రతుకు జీవుడా అని ఈ ఋష్యముఖ పర్వతం దీని మీద తలదాచుకుంటూ ఉన్నాము అంటే అసలు మీ ఇద్దరికీ తగు ఎట్లా అయింది అని అడుగుతాడండి రామచంద్రమూర్తి. మీ ఇద్దరికీ తగు ఎట్లా వచ్చింది అంటే అప్పుడు సుగ్రీవుడు చెప్తాడు, మా నాన్నగారు వృక్షరజనుడు, ఈ వృక్షరజనుడికి మేము 2 కుమారులం, మా అన్నయ్య వాలి, రెండో వాడిని నేను. ఎంతో చక్కగా ఉండేవాళ్ళం. మా నాన్నగారు పోయిన తర్వాత మా అన్నయ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. నేను ఆయన భృత్యుడిగా, ఆయన సేవకుడిగా ఉండి చక్కగా రాజ్యాన్ని నడుపుతూ ఉండేవాళ్ళము. అయితే ఒకరోజు ఏమైందంటే, దుందుభి అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు కుమారుడు మాయావి అని ఉన్నాడు. ఆ మాయావికి మా అన్నయ్యకి ఎక్కడో ఒక స్త్రీ దగ్గర తగాదా వచ్చింది. వాడు ఉన్నట్టుండి ఈ మాయావి ఒకరోజు ఆ కిష్కింధాపురము సింహద్వారం దగ్గరికి వచ్చి తొడగొట్టి సింహగర్జన చేస్తాడు. మా అన్నయ్యని యుద్ధానికి పిలుస్తాడు. రారా చూసుకుందాం అని ఆ సింహద్వారం దగ్గర సింహగర్జన చేసేసరికి మా అన్నయ్య బయలుదేరి వస్తాడు. నేను, మా అన్నయ్య భార్య తార, మేమిద్దరం ఎంతో బతిలాడతాం, వద్దన్నయ్య రాత్రిపూట వాడు ఎందుకు పిలిచాడో ఏంటో నేను కనుక్కొని వస్తాను అంటే కాదని బయలుదేరాడు వాలి. ఈ వాలి బయలుదేరాడు, వాలి వెనక సుగ్రీవుడు కూడా బయలుదేరాడు. అప్పటికిద్దరు బాగానే ఉన్నారు. ఈయన వాలి రాజుగారు, ఈయనేమో సేవకుడు, అలా ఉన్నారు వాళ్ళిద్దరి పోస్టులు. వీళ్ళిద్దరినీ చూసేసరికి ఆ మాయావి అనేటువంటి రాక్షసుడు పరుగు లంఘిస్తాడు. అప్పటిదాకా తొడగొట్టాడు కదండి, మరి అప్పుడు ఎందుకు పరుగు లంఘించడం? పరుగు లంఘిస్తాడు. వీళ్ళిద్దరిని చూసేసరికి భయం వేస్తుంది.
పరిగెత్తుతాడు ఒక కొండ బిలం ఉంటే ఆ కొండ బిలం లోపలికి దూరతాడు.